ఇంజన్లు, తుప్పు పట్టిన బోగీలు, చిన్న ప్రయాణానికే గంటల కొద్దీ సమయం, సిగ్నల్ కోసం రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడం ఇవన్నీ గతం. భారతీయ రైల్వే ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. వందే భారత్ రైళ్ల రాకతో ఇండియన్ రైల్వే స్వరూపమే మారిపోయింది. విదేశాలను సైతం తలదన్నేలా హై స్పీడ్, అధునాతన సౌకర్యాలతో కొత్త రైళ్లను పట్టాలెక్కిస్తోంది మోదీ సర్కార్. ఈ నేపథ్యంలోనే బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కూడా తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటి వరకు కేవలం అగ్రదేశాల్లోనే కనిపించే బుల్లెట్ రైళ్లు భారత్లో పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. గంటకు గరిష్టంగా 320 కిలోమీటర్ల మెరుపు వేగం, 2 గంటల్లో 508 కిలోమీటర్ల ప్రయాణం, నదులపై 24 వంతెనలు. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ విశేషాలతో కూడిన ఈ వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తమ ప్రభుత్వం కలలు కాదు, వాస్తవాలను సృష్టిస్తోందని పేర్కొంటూ ప్రధాని మోదీ మూడో పాలనలో బుల్లెట్ రైలు కోసం ఎదురు చూడండి అంటూ రాసుకొచ్చారు. భారతీయ రైల్వే ముఖ చిత్రం ఎంతలా మారనుందో ఈ వీడియో అద్దం పడుతోంది. దేశంలోనే తొలిసారి స్లాబ్ ట్రాక్ సిస్టమ్, భూకంపాలను ముందుగా గుర్తించే ఏర్పాట్లు, 28 స్టీలు వంతెనలు, 7 సొరంగాలు, సముద్ర గర్భంలో 7 కిలోమీటర్ల పొడవైన టన్నెల్, అత్యాధునిక సదుపాయాలతో కూడిన 12 రైల్వే స్టేషన్లతో పాటు ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలకు నెలవుగా మారనుంది ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. సుమారు 1,08,000 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా 2026లో మొదటి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.